నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప జాతి గురించి మాట్లాడుకుందాం. అదే ద మిడిల్ క్లాస్. రిచ్ వాళ్ళకి ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఎత్తుకుంటారు, పేదవాళ్ళకి ప్రాబ్లం వస్తే సాయం ఎత్తుకుంటారు. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మాత్రం అడ్జస్ట్మెంట్ ఎత్తుకుంటాం. మన డిక్షనరీలో అడ్జస్ట్మెంట్ అనే పదానికి ఒక సపరేట్ చాప్టరే ఉంటుంది సార్. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక లీడర్ బ్యాగ్ ఉంటుంది. అంటే ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి లోపల ప్రపంచంలో ఉన్న అన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ సంచులని దాచిపెడతారు. అది నిండితే గానీ మనకి నిద్ర పట్టదు. ఎందుకో నాకు అర్థం కాదు. మా అమ్మ కూడా అంతే. ఎప్పుడైనా అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ప్లాస్టిక్ బ్యాగ్లు ఉన్నాయా అని అడగండి. అవును అంటే అది పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళ్ళు మూసుకుని పెళ్లి చేసేసుకోవచ్చు. మనం కొంచెం సైంటిఫిక్ కూడా. షాంపూ అయిపోగానే మనం కొత్తది కొనము, దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఫుల్గా షేక్ చేసి అది తెల్ల రంగు నుండి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వాడతాం. ఇంకా టూత్పేస్ట్ అది అయిపోయిన తర్వాత దాన్ని తుక్కులో పడేయం. వెనుక నుండి ముందు దాకా వేలుతో గోకి లాస్ట్కి దాన్ని కత్తిరితో కట్ చేసి లోపలున్న కొంచెం పేస్ట్ని కూడా వాడితే కానీ మనకి సాటిస్ఫాక్షన్ రాదు. మన ఇంట్లో ఎలక్ట్రానిక్స్ పని చేయకపోతే రిపేర్ చేయరు, ట్రీట్మెంట్ చేస్తారు. టీవీ రిమోట్ పని చేయకపోతే బ్యాటరీ మారుస్తారా? లేదు, ముందు 2 దెబ్బలు కొట్టాలి. పని చేయకపోతే ఇంకో 3 దెబ్బలు. ఇంకా పని చేయకపోతే ఆ బ్యాటరీని బయటకు తీసి పళ్ళతో కొంచెం కొరికి మళ్ళీ పెట్టి చూడండి, సిగ్నల్ యాంటెన్నా లాగా వస్తుంది. నాసా కూడా షాక్ అవుతుంది మన టాలెంట్కి. మనకి బట్టల షాపింగ్ అంటే ఒక సైకిల్ ఉంటుంది. మొదటి దశ ఫంక్షన్లకి పార్టీలకి వేసుకునే ప్రీమియం షర్ట్. రెండో దశ అది కొంచెం రంగు పోతే ఆఫీస్ షర్ట్. మూడో దశ అది ఇంకొంచెం పాతదైతే నైట్ డ్రెస్. చివరి దశ అది చినిగిపోతే అదే మనకి కిచెన్లో తుడిచే గుడ్డ. మన బట్టలు కూడా చచ్చిపోయేదాకా సేవ్ చేసిపోతాయి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళడం అంటే ఎంజాయ్ చేయడం కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవరి పెళ్ళికైనా వెళ్లే ముందు ఇంట్లో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు మన బావమరిది పెళ్ళికి 11 రూపాయలు వేశారు కాబట్టి మనం ఇప్పుడు 16 రూపాయలు వేయాలి అని లెక్కలేస్తారు. మిడిల్ క్లాస్ అంటే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, కానీ మన బాండింగ్లో ఉన్న కిక్కే వేరు. ఏమంటారు? ఈ రోజు ఇక్కడికి రమ్మని పిలిచినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. నేను మీకు నవ్వించడం కోసం వచ్చాను. థ్యాంక్ యూ, మీరు చాలా మంచి ఆడియన్స్.